హే గాయ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్‌గా జెమినీ వాళ్ళు జెమినీ CLI అయితే లాంచ్ చేశారు కదా! దాని గురించి అయితే ఎక్స్‌ప్లోర్ అవుదాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, జెమినీ ఈస్ అన్ యువర్ ఓపెన్ సోర్స్ ఏఐ ఏజెంట్. సో, దీంట్లోనైతే మీరు ఫైల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీ లోకల్‌లో ఉన్న ఫైల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అన్నట్టు వస్తుంది. 60 రిక్వెస్ట్ ఇస్తుంది పర్ మినిట్ విచ్ ఈస్ ఎనఫ్ ఐ థింక్ సో. ఇంకా మనకి జెమినీ 2.5 ప్రో ఇస్తుంది విచ్ ఈస్ అన్ బెస్ట్ మోడల్ అని కూడా ఉంది. ఇఫ్ యూ ఆర్ ప్రొఫెషనల్ డెవలపర్ హూ నీడ్స్ టు రన్ మల్టిపుల్ ఏజెంట్స్ సైమల్టేనియస్‌గా ఎవరికైతే రన్ చేయాలని ఉంటుందో, ఆర్ ఇఫ్ యూ ప్రిఫర్ స్పెసిఫిక్ మోడల్ యూ కెన్ యూజ్ జెమినీ AI స్టూడియో ఆర్ వర్టెక్స్ AI. ఇది మనకి పేడ్ ఉంది. సో, ఎవరైతే ప్రొఫెషనల్ డెవలపర్స్ ఉంటారో లేదా ఎవరైతే ఏజెంట్స్ రన్ చేసామనుకుంటారో వాళ్ళైతే గూగుల్ AI స్టూడియోది APIs యూజ్ చేసుకొని అయితే రన్ చేయవచ్చు. ఇది మీరు VS కోడ్‌తో కూడా అటాచ్ చేసుకోవచ్చు. లేదా మీ కర్సర్ ఉంటది కదా! దాంతోని కూడా మీరు జెమినీ CLI అయితే కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో, లెట్స్ సో, ఇది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అని అంటే వాళ్ళు గిట్‌హబ్ రెపో అయితే ప్రొవైడ్ చేశారు. ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి పోతాము. ఇక్కడికిని మనం మీకైతే ఫస్ట్ ఇన్‌స్టాల్ చేసే కన్నా ముందు Node.js అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. వర్షన్ 18 లేదా వర్షన్ 18 కన్నా అబోవ్ ఉన్నదైతే Node.js అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. దాని తర్వాత ఇవన్నీ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. నాది Node.js 18 కన్నా రీసెంట్‌గా డౌన్లోడ్ చేసిన కాబట్టి 18 వర్షన్ కన్నా ఎక్కువ నాది. సో, ఇదైతే వెబ్‌సైట్. ఇది కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఇది అదొక వెబ్‌సైట్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నా. సో, అక్కడికెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది సింపుల్‌గా ఇక్కడ మీరు డౌన్లోడ్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. సింపుల్ డౌన్లోడ్స్ ఎలా ఉంటాయో అలా. సో, ఇక్కడైతే మనం ఇదైతే కాపీ చేసి మనమైతే రన్ చేసాం. ఫస్ట్ ఇది చేసే కన్నా ముందు మీకు అన్ని ఆర్గనైజ్‌గా ఉండాలి నేను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అనంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఏదైనా ఒక డ్రైవ్‌లో పోయి మీరు సో, ఏదైనా ఒక డ్రైవ్‌లో పోయి లైక్ నేనే ఫస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను నేను జెమినీ CLI అని చెప్పేసి. సో, ఇక్కడికెళ్ళి మీరు ఏదైనా ఒక డ్రైవ్ క్రియేట్ చేసుకొని అక్కడ మీరు ఓపెన్ చేయండి మీ టెర్మినల్‌ని. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఇన్ టెర్మినల్ అని టెర్మినల్ అని చేసేసి మీరు ఇక్కడైతే ఏదైతే ఇప్పటిదాకా కోడ్ కాపీ చేశారో ఇక్కడికని ఇది ఇక్కడికని కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. సో, సపోజ్ మీకు కూడా ఇలాంటి ఎర్రర్ వస్తుంది అని అంటే మీరు సెట్ ఎగ్జిక్యూషన్ పాలిసీ రిమోట్ సైన్డ్ స్కోప్ ప్రాసెస్ అని నేనైతే ఇది ఎర్రర్ వచ్చింది అని చెప్పేసి జెమినీతోనే అడిగాను ఇక్కడ నేను. సో, అదైతే నాకు ఇది సజెస్ట్ చేసింది. సో, దాని తర్వాత నాకు ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ Y అని అయితే ప్రెస్ చేసేయండి. నైస్. ఇక్కడైతే మనకు జెమినీ CLI అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఐ థింక్ సో అది థీమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. డిఫాల్ట్ లాగిన్ మీరు ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ చేసుకోండి బెటర్. ఎందుకంటే జెమినీ 2.5 అయితే మీకు ఫ్రీగా వస్తుంది. సపోజ్ మీరు జెమినీ API కీస్ ఇంకా వర్టెక్స్ AI వాడితే మీకు చార్జెస్ అయితే పడుతున్నాయి. జెమినీ API కీస్ మీ దగ్గర ఉన్నాయి అని అంటే సపోజ్ మీరు ఏజెంట్స్ ఏదైనా రన్ చేసామంటే దానితోనైతే కంటిన్యూ అవ్వండి. సో, నేనైతే లాగిన్ విత్ గూగుల్ అవుతున్నాను. ఇక్కడ మీకు ఒక విండో ఓపెన్ అయిపోతుంది. సో, మీకు బ్రౌజర్‌లో విండో సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను. ఏదైతే గూగుల్ అకౌంట్ మీరు లాగిన్ చేసామనుకుంటారో. యెస్. ఈ విండో క్లోజ్ చేసి మీరు డైరెక్ట్ టెర్మినల్‌కి వెళ్ళిపోండి. వచ్చేసింది. మీకు జెమినీ CLI అయితే మీ సిస్టమ్‌లో అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది మొత్తం. సో, ఫస్ట్ అయితే మనం హెల్ప్ తీసుకున్నాం. సో, ఏమేం చేయగలుగుతదని అయితే ఇక్కడ మనకి ఏమేమి వచ్చినాయంటే డాక్స్‌కి ఓపెన్ ఫుల్ జెమినీ CLI డాక్యుమెంటేషన్ ఇన్ యువర్ బ్రౌజర్. నేను ఫస్ట్ అయితే ఒకటి సింపుల్ టాస్క్ అయితే ఇస్తున్నాను. క్రియేట్ ఎ ఫోల్డర్. కోడ్ నైస్. ఓకే. హలో. ఆల్వేస్ హలో MKDR అని కొట్టేసి మనము లినక్స్ యూజ్ చేసేటప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయడానికి MKDR అని యూజ్ చేస్తాం కదా కమాండ్. సో, అందులో కూడా ఇది క్రియేట్ అయిపోయింది మనకి కోడ్ ఫైల్ అనేది. నైస్. చూసారు కదా! ఇందులో మీరు ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నైస్. ఓకే. లెట్స్ డూ వన్ మోర్ థింగ్. ఐ హావ్ క్రియేటెడ్ కోడ్ డైరెక్టరీ. ఓకే. లెట్స్ ఆస్క్ ఏ క్వెషన్. క్రియేట్ ఏ సింపుల్
to do shopping list, add an shopping list. Nice. ఇక్కడ చూసారా మనకి లెట్స్ ట్రై రైస్, దాల్. ఐ థింక్ సో ఎంటర్ ఆపరేషన్ కూడా ఇస్తే బాగుంటుంది. గుడ్, నైస్. ఇక్కడ మనం డిలీట్ లెట్స్ క్రియేట్ అండ్ సింపుల్ create a beautiful landing page for an AI sales agent that uses Gemini CLI in every single HTML file. Yeah. Okay, let's run this. Oh, nice. This is great ఇచ్చింది buttons, interactions కానీ. Nice. Ready to transform your sales. Okay. Okay. Now let's create a simple okay, let's try more things of this. ఇంకేమేమి చేయొచ్చు అని చెప్పేసి /help అని కొట్టి. Okay. Let's list available Gemini AI tools. Let's do that. Okay. Folders ని రీడ్ చేస్తుంది. Search text, find files, edit, write. ఓకే. సో మనం ఇప్పుడైతే గూగుల్ సెర్చ్ కూడా ఉంది కదా ఇక్కడ. మనం ఫస్ట్ అయితే గూగుల్ సెర్చ్ చేసాం. I think so Gemini 2.5 Flash యూజ్ చేస్తుంది ఇక్కడ. Tell me the latest update. Okay. Yeah. Anthropic business AI test. Anthropic is tested AI that can run real business. Nvidia market. Nice. సో చూసారు కదా జెమినై సిఎల్ఐని కమాండ్ మీ సిస్టమ్స్లో ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో మీకు విఎస్ కోడ్లో లేదా కర్సర్లో కావాలి అంటే చెప్పండి, అది కూడా చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో మనం బ్లెండర్ ఇంకా ఎంసిపి కనెక్ట్ చేసి మీ 3D మోడల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో అయితే చూసాము. సో బాయ్.